హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్ కి స్వాగతం. ఈరోజు మనము ఒక స్పెషల్ ఐటమ్ చేసుకుందామండి. ఏంటంటే ఆంధ్ర భోజనం. అందులోకి ఏమేమి ఐటమ్స్ చేస్తున్నానో చూపిస్తాను రండి. ముందుగా మనము స్వీట్ గురించి చెప్పుకుందాం. ముందుగా స్వీట్ చేసుకుందాము. అది సగ్గుబియ్యం పాయసం కాసుకుందాము. కావాల్సింది సగ్గుబియ్యము, సేమియా, పాలు, బెల్లం, జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి, యాలక్కాయలు. తర్వాత దొండకాయ ఫ్రైలోకి దొండకాయలు, చిన్నులపాయి, జీలకర్ర, తాలింపు దినుసులు, ఎండుమిర్చి, జీడిపప్పు. తర్వాత పప్పు, టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు, చిన్నులపాయలు, కరివేపాకు, కొత్తిమీర. తర్వాత గుత్తి వంకాయ గుజ్జు కూర. గుత్తి వంకాయలు, చిన్నులపాయలు, ఎండుమిర్చి, కాజు. తర్వాత సాంబార్లోకి పప్పు, దోసకాయ, పచ్చిమిరపకాయలు, చిన్నులపాయలు, టమాటా, చింతపండు, ములక్కాయ, క్యారెట్, వంకాయ, బెండకాయలు. తర్వాత రోటి పచ్చడి, దోసకాయ, పచ్చిమిరపకాయలు, రోటి పచ్చడి, గోంగూర పచ్చడి. ఇవన్నీ చేసుకుందామండి. ఎలా తయారు చేసుకోవాలో ఒక్కొక్కటి తయారు చేసేటప్పుడు చూపిస్తాను నేను మీకు. ముందుగా మనము సగ్గుబియ్యం పాయసానికి ఇదిగో నీళ్లు కొంచెం పొయ్యి మీద పెట్టుకుందామండి. నీళ్లు కొంచెం తెరిలిన దాకా ఉంచుదాము. ఈ లోపు ఇదిగో సగ్గుబియ్యాన్ని కొంచెం ఒక పావు గంట నానబెట్టుకుందాం. తర్వాత ఇంకో స్టవ్ మీద పప్పు వేసేద్దాం. పప్పు 2 సార్లు కడుక్కున్నాను. ఇదిగో సరిపడా ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు పప్పులోకి టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసుకుందామండి. పొంగకుండా మెత్తగా ఉడికిద్ది. కొంచెం పసుపు కూడా వేసుకున్నామండి పప్పులో. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు సగ్గుబియ్యం పాయసానికి నీళ్లు పెట్టుకున్నాం కదండి. నీళ్లు బాగా తెరులుతున్నాయి. అందులో ఎదుగు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసేద్దాం. సగ్గుబియ్యం ఉడికిపోయినాయండి. ఇందులోని సేమియా కొంచెం నేతిలో దోరగా వేయించేసి పోసేసాను ఇందులో. ఇది కూడా ఉడికిపోయినాయి. తర్వాత ఇప్పుడు బెల్లం వేసేద్దాం. బెల్లం కూడా కరిగే వరకు, బాగా ఉడికే వరకు ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చుకుందాం. ఇదిగోండి బెల్లము చక్కగా ఉడికిపోయింది. సేమియా, సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు పాలు పోసేసేద్దాం. స్టవ్ని సిమ్లో పెట్టుకొని సరిపడా పాలు పోసేసేద్దాము. సగ్గుబియ్యం పరిమాణం చక్కగా కాగిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా మనము జీడిపప్పు, కిస్మిస్లు, కొబ్బరి, యాలక్కాయలు అన్నీ చక్కగా నేతిలో దోరగా ఫ్రై చేసుకున్నాను. మొత్తం వేసేసేద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి సగ్గుబియ్యం పాయసం. సగ్గుబియ్యం పాయసం అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకొని దించేసుకుందాం.
దోసకాయ పచ్చిమిరపకాయ రోటి పచ్చడి కోసం పొయ్యి మీద బండి పెట్టేసుకుందాం. ఆయిల్ ఇటేమో ఆయిల్ వేసుకుందాం. ముందుకు 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, అవి వేయించేసుకుందాం. దోసకాయ పచ్చడిలోకి పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి. కొంచెం పచ్చెనగపప్పు వేసుకుందాం. పచ్చెనగపప్పు కూడాను దోరగా వేయించుకుందాం. పచ్చిపప్పు వేసుకున్నాం కదండి, వేగిపోయింది. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు వేసుకుందాం. పచ్చిపప్పు వేరుశనగ గుళ్ళు వేసుకొని దోసకాయ పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం ఒక గుప్పుడు వేరుశనగ గుళ్ళు, తర్వాత కొంచెం చింతపండు వేసుకుందాం. వీటిని ఒక బౌల్లోకి తీసేద్దామండి. ఇప్పుడు దోసకాయలు దోరగా వేయించుకున్నామండి. దోసకాయ పచ్చడి ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా కోసుకోవాలి. దోసకాయ కండ కానీ గింజలు కానీ చేదులు బాగుంది, తీగానే ఉంది. బాగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం లైట్గా వేగితే సరిపోయిద్ది. కొంచెం పచ్చి పచ్చిగా ఉండేనే దోసకాయ పచ్చడి టేస్ట్గా ఉంటుంది. దోసకాయలు ఇట్లా కొంచెం మగ్గించుకున్నాం కదా, ఇప్పుడు తీసేసుకుందామండి. ఈ బాండీలోనే కొంచెం ఆయిల్ పోసుకొని టమాటాలు వేపుకుందాం. 2 టమాటాలు తీసుకున్నాను, టమాటాలు వేయించుకుందాము. టమాటాలు ఇట్లా చక్కగా ఫ్రై అయిపోయినాయండి. నీరు లేకుండా పెట్టుకుంటే దోసకాయ పచ్చడి రెండు రోజులైనా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 రోజులైనా ఉంటుంది. ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం సాంబార్కి పప్పు పొయ్యి మీద పెట్టుకొని ఉడకనిచ్చుకుందాం. పప్పు టమాటాకి 1/2 గంట పప్పు ఉడకనిచ్చుకున్నాం కదండి, ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చాలా వరకు ఉడికిపోయిందండి. ఒక పక్కేమో పప్పు టమాటా, ఒక పక్కేమో సాంబార్కి పప్పు ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కారం వేసేద్దాం. తర్వాత కొంచెం చింతపండు వేద్దాం. చింతపండు ఇది కొంచెం వేసుకుందామండి. ఈ సాంబార్కి పప్పు, ఈ పప్పు టమాటాకి పప్పు ఈలోపు ఉడుకుతూ ఉంటాయి. ఒక్క 10 నిమిషాల్లో మనము రోటి పచ్చడి చేసేసుకుందాం. మూత పెట్టేసుకుందాం.
పచ్చిమిరపకాయలు వేసేసి రోట్లో రుబ్బుకుందాం. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న టమాటాలని వేసేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. తర్వాత చిన్నుల్లిపాయలు జీలకర్ర కూడా వేసేసుకుందాం. పట్టుకో సుష్మా. వేసుకొని రుబ్బుకుందాం. ఇప్పుడు మనం దోసకాయలు వేసుకుందామండి. ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సరిపడా ఉప్పు వేసుకొని పప్పు మెదుపుకుందాము. పప్పు టమాటా కూరకి. పప్పు టమాటాలోకి తాలింపు వేసుకుందాం. కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. 2 ఎండుమిర్చి వేద్దాం. కొన్ని తాలింపు దినుసులు వేసేద్దాం. దినుసులు వేగిపోయినాయండి. ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది వేసేద్దాం. ఇది కూడా దోరగా వేగనిద్దాము. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం చిన్న ఉల్లిపాయ 4 గర్భాలు ఇట్లా కొట్టుకున్నాము. అది వేసేద్దాం. కచ్చా పచ్చాగా నూరుకున్నాం. ఇది కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యేలా ఉందాం. కొంచెం కరివేపాకు వేసేసుకుందాము. పోసేద్దాం. కొత్తిమీర పుదీనాగా అన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు పప్పు టమాటా వేసేసుకుందాం. ఇందులో ఒక 2 నిమిషాలు ఉంచేసి దించేద్దాం. పప్పు టమాటా అయిపోయిందండి. చక్కగా ఉడిపోయింది. దించి పక్కన పెట్టేసుకొని ఈ స్టవ్ మీద దొండకాయ ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు దించేసుకుందాం. దొండకాయ ఫ్రైకి బాండి పెట్టుకుందాం.
కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకుందామండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇవి వేసేసుకుందాం. దొండకాయల్ని ఇలా కోసుకున్నానండి, సన్నగా పొడవుగా కోసుకున్నాను. ఎట్లయితే చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఆయిల్ వేసేద్దాం. దొండకాయ ఫ్రై అయిపోయిందండి చాలా వరకు. ఇప్పుడు ఇది బౌల్లోకి తీసేసుకుందాం. తీసుకొని ఈ బండిలోనే మనం తాలింపు వేసుకుందాం. కొన్ని తాలింపు దినుసులు వేసుకుందామండి దొండకాయ ఫ్రైలోకి. కొంచెం ఆగనిద్దాం. ఎండుమిరపకాయలు వేసేద్దాము. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా తర్వాత కరివేపాకు వేసుకుందామండి. దొండకాయ ఫ్రైలోకి కారానికి నేను చిన్నులపాయలు, 4 ఎండుమిరపకాయలు, కొంచెం ఉప్పు, జీలకర్ర వేసి పట్టించుకున్నానండి. ఇది వేసేసుకుందాం. ఈ కారాన్ని వేసేసుకుందాం. ఫ్రై అయిన దొండకాయలు వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఫైనల్గా జీడిపప్పు వేసేద్దామండి. ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు. ఓకే, గుమ్మగుమ్మలాడే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా సాంబార్కి పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇది దించేసేసుకొని సాంబార్కి తాలింపు వేసేసుకుందాం. సాంబార్కి తాలింపు వేసుకుందామండి. కొంచెం నూనె వేసేసేద్దాం. నూనె వేడెక్కింది. ఇందులోకి తాలింపు దినుసులు, ఒక ఎండుమిరపకాయ వేసేసాను. తాలింపు దినుసులు వేస్తున్నాం. మనం కరివేపాకు వేసేసుకుందాము. తర్వాత వంకాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, దొండకాయ, దోసకాయ, మునక్కాయ మొత్తం కోసి పెట్టుకున్నాను. అవి మొత్తం వేసేసుకున్నా తాలింపులో. సాంబార్కి రెడీ చేసుకుంటున్నాను. కొంచెం పసుపు, కొంచెం పసుపు వేద్దాము. కొంచెం ఉప్పు కూడా వేసేద్దాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ముక్కలన్నిటిని బాగా ఉడకనిద్దాము. ముక్కలు ఎంతవరకు ఉడికిందో చూద్దామండి సాంబార్లోకి. ఓకే, ఇంతవరకు ఉడికితే చాలండి. ఇంకా మెత్తగా ఉడికినా కూడాను ఇవన్నీ కుదిరి అయిపోతుంది. ఇప్పుడు మనము కారం వేసేసుకుందాం.
2 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని ఇందులో ఒక 2 నిమిషాలు అట్లా మూత పెట్టి ఉడకనిచ్చి పులుసు పోసేసేద్దాం. సాంబార్లోకి మనం ఇప్పుడు పులుసు పోసేసుకుందాం. కాసిన మంచిగా సాంబార్ ముక్కల్లోకి పులుసు పోసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనిచ్చుకుందాము ముక్కలన్నీ. సాంబార్ ఎంతవరకు అయిందో చూద్దామండి. ఓకే, బాగా చెర్లిపోయింది. ముక్కలు కూడా బాగా ఉడికినాయి. కమ్మని గుమాయించి వాసన వస్తుంది. రెడీ అయిపోయిందండి. చివరిగా మనము కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. మూత పెట్టుకొని ఇక దించేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసేద్దాం. ఇప్పుడు మనము గుత్తి వంకాయ కూరలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. వాటికి కావలసిన పదార్థాలు: ఎండుమిరపకాయలు ఒక 7 తీసుకున్నాను, చిన్నుల్లిపాయలు 1 తీసుకున్నాను, జీలకర్ర కొంచెము, తర్వాత బాదం పప్పు ఒక 25 గ్రాములు, జీడిపప్పు ఒక 100 గ్రాములు తీసుకున్నాను. కావలసినంత ఉప్పు తీసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టించుకోవాలండి. మిక్సీ పట్టించుకుందాం. ఇప్పుడు మనము గుత్తి వంకాయ కూరలోకి ఆయిల్ పోసుకుందాం. గుత్తి వంకాయల్ని ఉప్పు వేసి చీలికలకి అట్లా కట్ చేసుకున్నానండి. చక్కగా ఏమి లేవు, పురుగులు కానీ ఏమి లేకుండా చూసుకొని కట్ చేసుకున్నాను. ఇందులోకి మనము మసాలా పేస్ట్ ఉంది కదా, అది పెట్టేసేద్దాం. ఒక్కోటి వేసేసుకుందాం. మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. గుత్తి వంకాయలు చాలా వరకు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనము పచ్చిమిర్చి 2 వేసుకున్నాము. చీలికగా కోసుకున్నాము. 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు మనకు పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ కూడా వేసేసుకున్నాం. కొంచెం వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనిచ్చుకున్నాము. గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసేద్దాం. ఇంకా దించేసేసేద్దాం. ఆంధ్ర భోజనం రెడీ అయిపోయిందండి. ఐటమ్స్ ఏమేమి చేశానో చూద్దాం రండి. ముందుగా పాయసం, సగ్గుపిండితో చేసిన పాయసం రెడీ అయిపోయింది. పులిహోర,
కమ్మని టేస్ట్గా ఉండే పులిహోర, వైట్ రైసు, సాంబారు, పచ్చడి, దోసకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, పప్పు, టమాటా, దొండకాయ ఫ్రై, గుత్తంకాయ కూర, అప్పడాలు, లాస్ట్కి పెరుగు. మొత్తం గుమగుమలాడుతా రెడీ అయిపోయినాయండి. టేస్ట్ చేద్దాం. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దామండి. టేస్ట్ చేద్దామండి ఎలా ఉందోను. దోసకాయ పచ్చడి కలుపుకుంటున్నాను. సూపర్గా ఉందండి. సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు. దోసకాయ పచ్చడి, పులిహోర చాలా బాగుంది. మీరు కూడా ఏమైనా ట్రై చేసుకొని ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.